విశ్వాంతరాళంలో భూమికి అత్యంత సమీపంలో ఉండే గ్రహం శుక్రగ్రహం. దీనినే వీనస్ అని కూడా అంటారు. భూమికి కవల గ్రహంలా ఉండే వీనస్ పరిమాణం, ద్రవ్యరాశి, అంతర్గత నిర్మాణం దాదాపు భూమితో సమానంగా ఉంటాయి. కానీ ఈ పోలిక కేవలం పై రూపానికే పరిమితం. శుక్రుడి ఉపరితలం గురించి లోతుగా పరిశీలిస్తే అది సాక్షాత్తు ఒక నరక కూపంలా ఉంటుంది. అక్కడ పరిస్థితులు ఊహకు కూడా అందనంత భయంకరంగా ఉంటాయి. ఉపరితలంపై ఉష్ణోగ్రతలు సుమారుగా 475 డిగ్రీల సెల్సియస్ కు చేరుకుంటాయి. అంటే సీసాన్ని సైతం క్షణాల్లో కరిగించేంత వేడి అక్కడ ఎప్పుడూ ఉంటుంది. దీనికి ప్రధాన కారణం అక్కడి వాతావరణం. దట్టమైన కార్బన్ డయాక్సైడ్ పొరలు సూర్యుడి నుండి వచ్చే వేడిని లోపలికి రానిస్తాయి, కానీ తిరిగి వెళ్ళనివ్వవు. దీనినే మనం హరిత గృహ ప్రభావం అని పిలుస్తాం. ఈ ప్రభావం వల్ల శుక్రుడు సౌర కుటుంబంలోనే అత్యంత వేడి కలిగిన గ్రహంలా నిలిచింది. గాలిలో విషపూరితమైన సల్ఫ్యూరిక్ యాసిడ్ మేఘాలు కమ్ముకుని ఉంటాయి. ఇక అక్కడి పీడనం విషయానికి వస్తే భూమిపై సముద్రం అడుగున 1 కిలోమీటర్ లోతులో ఉండేంత ఒత్తిడి అక్కడ ఉపరితలంపై ఉంటుంది. అంటే ఒక సామాన్య మనిషి అక్కడ అడుగు పెడితే క్షణాల్లో నలిగిపోతాడు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య మనిషి అక్కడ అడుగు పెట్టడం అనేది ఒక పిచ్చి పనిగా లేదా అసాధ్యమైన విషయంగా అనిపించవచ్చు. అందుకే దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు శుక్రుడి కంటే అంగారక గ్రహానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. శాస్త్రవేత్తలు ఒక వినూత్నమైన విషయాన్ని గుర్తించారు. శుక్రుడి ఉపరితలంపై అడుగు పెట్టడం అసాధ్యమైన, దాని ఆకాశంలో ఉండే వాతావరణంపై పొరల్లో మనిషి జీవించడం సాధ్యమేనని వారు గట్టిగా నమ్ముతున్నారు. ఉపరితలం నుండి దాదాపు 50 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్తే అక్కడ పరిస్థితులు ఆశ్చర్యకరంగా భూమిని పోలి ఉంటాయి. అక్కడ ఉష్ణోగ్రతలు మనుషులు తట్టుకుని 70 డిగ్రీల సెల్సియస్ కు పడిపోతాయి. గాలి పీడనం, గురుత్వాకర్షణ శక్తి కూడా భూమి ఉపరితలంపై ఉన్నట్లే ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా శుక్రుడి దట్టమైన వాతావరణం సూర్యుడి నుండి వచ్చే ప్రమాదకరమైన వికిరణాల నుండి మనిషికి రక్షణ కల్పిస్తోంది. ఈ సానుకూల అంశాలన్నీ శుక్రగ్రహంపై సరికొత్త పరిశోధనలకు దారితీస్తున్నాయి. గతంలో నాసా కేవలం రోబోటిక్ మిషన్లకే పరిమితమైన ఇప్పుడు మనుషులను పంపించే దిశగా ఆలోచనలు చేస్తోంది. భూమికి అత్యంత దగ్గరగా ఉన్న ఈ గ్రహాన్ని మనం ఎందుకు విస్మరించాలి అనే ప్రశ్న ఇప్పుడు ఖగోళ శాస్త్రవేత్తలను ఆలోచింపజేస్తోంది. ఈ అన్వేషణ మనిషిని అంతరిక్షంలో మరో మెట్టెక్కించబోతోంది. శుక్రగ్రహంపై మనుషులు నివసించాలంటే శాస్త్రవేత్తలు ఒక వినూత్నమైన ఆలోచనను తెరపైకి తెచ్చారు. అదే గాలిలో తేలే నగరాలు లేదా ఆకాశ ఆవాసాలు. ఉపరితలంపై నిప్పులు చిమ్మే వేడి, విపరీతమైన పీడనం నుండి తప్పించుకోవడానికి ఆకాశంలో 50 కిలోమీటర్ల ఎత్తులో పెద్ద పెద్ద విమాన నౌకలను లేదా బెలూన్ల వంటి గృహాలను నిర్మించవచ్చు. నాసా ఇప్పటికే హావాక్ అనే పేరుతో ఈ తరహా వ్యూహాన్ని పరిశీలించింది. దీని ప్రకారం మొదట రోబోలను పంపి అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరీక్షించాలి. ఆ తర్వాత మనుషులు ఆకాశంలో తేలే నౌకల్లో నెలల తరబడి నివసించవచ్చు. ఈ నౌకలు శుక్రుడి వాతావరణంలో తేలుతూ పరిశోధనలు చేయడానికి వీలు కల్పిస్తాయి. అంగారకుడి మీద నివసించడం కంటే శుక్రుడి ఆకాశంలో నివసించడం చాలా సులభమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎందుకంటే శుక్రుడు వాతావరణంలోని గాలి పీడనం భూమికి సమానంగా ఉండడం వల్ల వ్యోమగాములకు అంగారకుడిపై అవసరమైనంత బరువైన రక్షణ దుస్తులు ఇక్కడ అవసరం ఉండదు. అయితే ఈ ఆకాశ ప్రయాణం వెనుక ఎన్నో సవాళ్లు కూడా ఉన్నాయి. ఈ గాలి నౌకలో నివసించే మనుషులకు అవసరమైన ఆహారం మరియు నీరు ఎక్కడి నుండి వస్తోంది? చిన్నపాటి సాంకేతిక లోపం తలెత్తినా ఆ నౌక వేడితో నిండిన ఉపరితలంపై పడిపోతే పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు ఇంకా శాస్త్రవేత్తలను వేధిస్తూనే ఉన్నాయి. అక్కడ ఉన్న గంధక ఆమ్ల మేఘాల నుండి ఈ నౌకల ఉపరితలాన్ని ఎలా కాపాడుకోవాలి అనేది మరొక పెద్ద సవాల్. అక్కడ మొక్కలను పెంచడం ద్వారా ఆహారాన్ని ఉత్పత్తి చేయగలమా అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతానికి ఈ ఆకాశ నగరాలు కేవలం శాస్త్రవేత్తల పరిశోధనలకు మాత్రమే పరిమితం కావచ్చు. అంటే మనం అంటార్కిటికాలో పరిశోధనా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లుగా శుక్రుడి ఆకాశంలో కూడా తాత్కాలిక కేంద్రాలు ఏర్పడవచ్చు. కానీ అక్కడ శాశ్వతంగా మనుషులు స్థిరపడడం అనేది ఇప్పటికైతే ఒక అందమైన ఊహ మాత్రమే. అంగారకుడి మీద నేల ఉంటుంది కాబట్టి అక్కడ ఇల్లు కట్టుకోవడం సులభం. కానీ శుక్రుడి మీద కేవలం గాలిలోనే నివసించాలి. మనిషి తన జీవితాంతం ఒక చిన్న గది వంటి నౌకలోనే గడపడం మానసికంగా కూడా సవాలే. ఈ పరిస్థితుల వల్ల శుక్రగ్రహం ఒక పూర్తిస్థాయి వలస గ్రహంగా మారకపోయినా ఒక అద్భుతమైన పరిశోధన కేంద్రంగా మాత్రం నిలుస్తోంది. ఇక భవిష్యత్తులో ఈ ఆకాశ నగరాలు నిజమైతే మనిషి ఒక గ్రహం యొక్క గాలిలో జీవించే సరికొత్త చరిత్రను సృష్టిస్తాడు. మేఘాల పైన తేలుతూ క్రింద మండుతున్న గ్రహాన్ని అధ్యయనం చేయడం అనేది నిజంగా ఒక అద్భుతమైన అనుభూతిగా చెబుతున్నారు విశ్లేషకులు. అంతరిక్ష ప్రయాణాల గురించి చర్చ వచ్చినప్పుడు అందరూ మార్స్ గురించే మాట్లాడుతుంటారు. కానీ వాస్తవానికి మార్స్ కంటే వీనస్ ప్రయాణమే చాలా సులభం అంటున్నారు శాస్త్రవేత్తలు. మార్స్ గ్రహానికి వెళ్లాలంటే 2 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే అవకాశం ఉంటుంది. లాంచ్ విండో కోసం 2 ఏళ్లు వేచి చూడాలి.
పైగా అక్కడికి వెళ్ళడానికి 6 నుండి 9 నెలల సుదీర్ఘ సమయం పడుతోంది. కానీ శుక్రగ్రహం భూమికి చాలా దగ్గరగా ఉండడం వల్ల ప్రయాణ సమయం చాలా తక్కువ. వ్యోమగాములు కేవలం 3 నుండి 4 నెలల్లోనే శుక్రుడికి చేరుకోవచ్చు. దీనివల్ల ప్రయాణంలో వ్యోమగాములకు తలెత్తే ఆరోగ్య సమస్యలు, రేడియేషన్ ప్రభావం, మానసిక ఒత్తిడి కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఇక అత్యవసర పరిస్థితుల్లో భూమికి తిరిగి రావడం కూడా శుక్రగ్రహం నుంచి చాలా సులభం. నాసా గతంలోనే అంటే 1960-70వ దశకంలోనే శుక్రుడికి మనుషులను పంపే ప్రణాళికలు వేసింది. అప్పట్లో అత్యంత శక్తివంతమైన సాటర్న్ 5 రాకెట్ల ద్వారా వ్యోమగాములను శుక్రగ్రహం చుట్టూ తిప్పి తిరిగి భూమికి తీసుకురావాలని భావించింది. కానీ అప్పట్లో అమెరికా ఎదుర్కొన్న నిధుల కొరత వల్ల, అంగారకుడిపై ఆసక్తి పెరగడం వల్ల ఈ ప్రణాళికలు అటకెక్కాయి. సోవియట్ యూనియన్ కూడా శుక్రుడిపైకి 30కి పైగా మిషన్లను పంపింది. అయితే అవి ఉపరితలంపై ఉన్న విపరీతమైన వేడికి కేవలం కొన్ని గంటలు మాత్రమే తట్టుకోగలిగాయి. ఇదిలా ఉంటే గత 20-30 ఏళ్లలో శుక్రగ్రహంపై శాస్త్రవేత్తలకు ఆసక్తి బాగా తగ్గింది. కానీ గత ఏడాది వెలువడిన ఒక ప్రకటన ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. శుక్రుడి వాతావరణంలో పాస్ఫిన్ అనే ఒక వాయువును గుర్తించినట్లుగా వార్తలొచ్చాయి. భూమిపై ఈ వాయువు కేవలం జీవరాశి వల్ల లేదా లాబొరేటరీలో మాత్రమే ఉత్పత్తి అవుతోంది. అంటే శుక్రుడి మేఘాల చాటున ఏవైనా సూక్ష్మ జీవులు ఉండవచ్చనే అనుమానం బలపడింది. అది ఎంతవరకు నిజమే ఇంకా పూర్తి స్థాయిలో తెలియకపోయినా ఈ వార్త అంతరిక్ష పరిశోధనా సంస్థలను మళ్లీ శుక్రుడి వైపు చూసేలా చేసింది. నాసా ఇప్పటికే డావించి మరియు వెరిటాస్ అనే 2 కొత్త రోబోటిక్ మిషన్లను ప్రకటించింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, రష్యా కూడా తమ సొంత ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాయి. కేవలం ప్రభుత్వ సంస్థలే కాకుండా రాకెట్ ల్యాబ్ వంటి ప్రైవేట్ కంపెనీలు కూడా శుక్రగ్రహంపై ఆసక్తి చూపిస్తున్నాయి. 2027లో మరిన్ని ప్రైవేట్ ప్రయోగాలు ఇక్కడికి జరిగే అవకాశం కూడా ఉంది. అంగారకుడిపై జీవం కోసం దశాబ్దాలుగా వేలాది కోట్లు ఖర్చు చేసి వెతుకుతున్నాం. కానీ ఒకవేళ మన కళ్ళ ముందే ఉన్న శుక్రుడి మేఘాల చాటున్న జీవం ఉంటే? ఈ ప్రశ్న శాస్త్రవేత్తలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒకప్పుడు శుక్రుడిని నరకప్రాయమైన గ్రహం అని వదిలేసిన వారు ఇప్పుడు మళ్ళీ దానిలోని మర్మాలను అధ్యయనం చేస్తున్నారు. ఇది మనిషి అన్వేషణ తత్వానికి నిదర్శనం. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనకు అసాధ్యం అనుకున్నవి సుసాధ్యమవుతున్నాయి. శుక్రుడి ఆకాశంలో మనిషి విమాన నౌకలో ఎగిరే రోజు ఎంతో దూరంలో లేదని అంటున్నారు పరిశోధకులు. అంతరిక్ష రంగంలో నిరంతరం మార్పులు వస్తూనే ఉంటాయి. ఏది నిజమో ఏది కాదో కాలమే నిర్ణయిస్తోంది. కానీ ఒకటి మాత్రం నిజం, ఎప్పటికైనా మనిషి తన పరిధులను దాటి మరొక గ్రహంపై అడుగు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు.